హాయ్ బ్రహ్మయ్య గారు కాలజ్ఞానం రాసిన ప్లేస్కి గృహలు ఇక్కడ ఏం చూడండి, మీరు చూపిస్తాను చూడండి. లేదు లేదు యాగంటి దారి అంట. ఇక్కడ నుంచి 14 క్షేత్రాల దారి ఉన్నాయంట. కాలజ్ఞానం రాసిన దాబాదేను. మనం ఇక్కడ గృహంలో ఉన్నాము. ఇక్కడ నుంచి చాలా చాలా దూరం చూడండి. నేను స్నానం చేసిన రూమ్కి వెళ్తున్నాను. చూసారా, ఇదేనండి ఆయన స్నానం చేసిన కోనేరు. ఇక్కడ నుంచి శ్రీశైలానికి దారి ఉంది. కోనేరు అన్నమాట. ఇక్కడ ఇదే తాగేవాళ్ళు వాళ్ళు. ఇక్కడ నుంచి మొత్తం దారండి. ఇక్కడ అసలు ఊపిరట్టలేదు, చెమట పట్టట్లేదు. ఓకే ఓకే అక్కడ లైట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే పైకి వెళ్ళలేకపోతున్నామండి. చాలా పెద్ద గృహ. కింద వాటర్ చూడండి, కింద వాటర్ ఉంది. నేను మా ఫ్రెండ్ సతీష్. హాయ్ చెప్పు సతీష్. హాయ్. నేను మా ఫ్రెండ్ సతీష్ అండి. వెళ్తున్నాము. చూడండి, ఇది ఇంకో క్షేత్రానికి దారంట గృహ. ఇదంతా ఇల్లు కొట్టున్నారు. చూసినట్లయితే చూడండి, ఇంకొక దారి ఉంది. ఇక్కడ నుంచి చెరువును పట్టేస్తున్నాయండి. ఎక్కాలి. ప్రజెంట్ ఎంతమంది రాలేరు. 14 క్షేత్రాలకి ఇక్కడ నుంచి దారి. చూడండి, ఇక్కడ అస్సలు కలిపిట్లేదు దీంట్లో అయితే. ఓ షెట్, ఇది మరి దారును మంగలేకున్నాను. చూడండి, సతీష్ మనిషి. ఇదేంది తాటి చెట్లు ఉండే స్థలం అంట. చూసినట్లయితే లైట్ కనిపిస్తుందండి. తాటి చెట్లు ఉండే స్థలం అంట. లైట్లు ఉన్నాయి. నా వెనకాల రండి, కొంచెం వెనకాల రండి. బాగుంటుంది ఎందుకంటే ఇది రోడ్లుగా అవుతుందట ఈ ఏరియా. ఇది ఇంకొక రూట్ కండి, ఇంకొక ఏరియా దారి అంట. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దారి ఎంచుకొని ఇక్కడ నుంచే ఈ గృహంలో నుంచే బ్రహ్మం గారు అనే వాళ్ళు ట్రావెల్ చేస్తూ కాలజ్ఞానం రాశారంట. ఇక్కడి నుంచే మనం ఇంకా కనిపించలేదండి. బయటికి వెళ్తాం. ఊపిరి రావట్లేదు అసలే. చాలా రిస్క్ చేసి మీకోసం చేసింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, ఫార్వర్డ్, సబ్స్క్రైబ్.